ఈవీఎంలపై మాటల యుద్ధం. టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ట్వీట్తో మరోసారి చర్చ. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అని చెప్పేసి ఎలాన్ మస్క్ గారు ఎవరు కుబేరులలో ప్రపంచ ధనిక కుబేరుల్లో ఈయన కూడా ఒకరు ఎలాన్ మస్క్ గారు. ఇక ఆయననే అంటుండు, ఏమంటుండు, ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు, ఆ యొక్క సోర్స్ అనేది ఉన్నదని చెప్తుండు. ఇండియాలోని ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యం అని చెప్పేసి రాజీవ్ చంద్రశేఖర్ అంటుండు. మన ఈవీఎంలు బ్లాక్ బాక్సుల లాంటివి అని చెప్పేసి ఇక రాహుల్ గాంధీ గారు అంటున్నారు. ఇక వీళ్ళు తలా ఓ మాట అంటున్నారు, బీజేపీ నుంచి ఓ మాట, కాంగ్రెస్ నుంచి ఓ మాట. ఇక ఎలాన్ మస్క్ గారి స్పందన పైన ఇక చూడాలి, ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా, నిజంగా ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా అనేది ఒక క్వశ్చన్ మార్క్. నిజంగా ఒకవేళ ఈవీఎంలను హ్యాక్ చేసే పరిస్థితి ఉంటే, ఈవీఎంలను హ్యాక్ చేయడానికి ఆ సానుకూలత అనుకూలత ఉంటే ఈ దేశంలో ఇక ప్రజాస్వామ్యం లేనట్టే. ఈ దేశంలో ఇక ప్రజాస్వామ్యం లేనట్టే. ప్రజలు నిర్ణయిస్తున్నట్టు కాదు. ఇక అధికారంలో ఎవరు ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తున్నట్టు కాదు అది. ఇక అంటే అంత సులువుగా ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా? అంత సులువుగా? నిజంగా ఎలాన్ మస్క్ గారు అన్నట్టు మరి ఈవీఎంలను హ్యాక్ చేయలేరు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు ఇచ్చింది? అంటే కోర్టులు సైతం పార్టీలకు పనిచేస్తున్నాయా? ఒకవేళ నిజంగా ఈవీఎంలను హ్యాక్ చేసేదానికి అవకాశమే ఉంటే స్వయంగా సుప్రీంకోర్టే చెప్పింది ఈవీఎంలను హ్యాక్ చేయలేము, హ్యాక్ చేసే పరిస్థితి అక్కడ లేదు అని. వాళ్ళు ఊరికే గాలికి ఏదో ఈవీఎం బాక్స్ ముంగట పెట్టుకొని అటు ఇటు వెనక ముంగట తిప్పి ఈవీఎంలను హ్యాక్ చేయలేము అని చెప్పరు. దానికి సంబంధించిన కమిటీని ఏర్పాటు చేస్తారు, విచారణ జరిపిస్తారు, సాధ్యమైన విధాలుగా ప్రయత్నించి అప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళు జరపాల్సిన ఎంక్వైరీ చర్యలన్నీ జరిపిన తర్వాత అప్పుడు ఒక నిర్ధారణకు వస్తుంది న్యాయస్థానం అనేది. అట్లా ఆ చర్యలు జరిపిన అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఈవీఎంలను హ్యాక్ చేయలేమని చెప్పేసి గతంలో చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఇక మరి మంచిగా ఉన్న కుంపట్లో నిప్పులు పోస్తుండు ఎలాన్ మస్క్. ఏమంటుండు, ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉంది అని అంటున్నాడు. మరి ఇక చూడాలి, మరి ఈ మాటల యుద్ధం మరి పెరిగిపోయింది ఈవీఎంల గురించి వెళ్ళి. ఆయన చేస్తాడు, ఈవీఎంలను హ్యాక్ చేయడానికి అవకాశం ఉందని ఎలాన్ మస్క్ అంటుంటే అదంతా సులువైనది కాదని చెప్పేసి ఇక్కడ మన రాజకీయ నాయకులు అంటున్నారు. రైట్. కేసీఆర్ లేఖపై రేపు సమీక్ష, ఆయన లేవనెత్తిన అభ్యంతరాలు పరిశీలిస్తాం, వాస్తవాలు ఏమిటో తేలుస్తాం అని చెప్పేసి జస్టిస్ నరసింహారెడ్డి గారు అంటున్నారు. BHEL ప్రతినిధులను వివరాలు అడుగుతాం, ఎవరికైనా తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉంది, విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన పరిణామాలే నేను మీడియాకు చెప్పిన, నా వద్దకు లెటర్ రాకముందే మీడియాకు కేసీఆర్ రిలీజ్ చేసిండు, లేఖలోని లీగల్ అంశాలను లీగల్ టీము పరిశీలిస్తుందని ఇక ప్రకటన చేసిండు. యాక్చువల్లీ లేఖ ఎవరికి రాయాలి? జస్టిస్ నరసింహ గారికి రాయాలి కదా, ఈ నరసింహారెడ్డికి రాయాలి. అసలు ఏం జరిగిందట అంటే ఆ లేఖ ఈయన దగ్గరికి రాకముందుకే ఫస్ట్ ఓ చేతితోటి మీడియాకి ఇచ్చేసి కేసీఆర్, ఇంకో చేతితోటి ఇగో తీసుకొని నరసింహారెడ్డి గారు అన్నాడట. ఇక అది నరసింహారెడ్డి గారు చెప్తున్న ముచ్చట అది. ఇక ఏమంటుండు, లేఖలోని లీగల్ అంశాలను లీగల్ టీం పరిశీలిస్తుంది అని చెప్పేసి చెప్తుండు. దాని తర్వాత ఇక అసలు తతంగాలన్నీ కూడా బయట పెడతాం, ఒక నిర్ణయానికి వస్తాం. ఫస్ట్ అయితే లీగల్ టీం అనేది లేఖలోని లీగల్ అంశాలను పరిశీలిస్తుందని చెప్పి చెప్తుండు. ఇక రేపు కేసీఆర్ పైన ఇక చర్యలు గట్టిగానే తీసుకుంటట్టయితే కనిపిస్తుంది. ఈ కేసీఆర్ లేఖపై రేపు సమీక్ష కూడా చేపడతారట. అంటే ఏమైనా కూడా కేసీఆర్ను వదిలే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. 4 దిక్కులా ఉచ్చు బిగించి ఏదో ఒక రకంగా కేసీఆర్ను క్లోజ్ చేసి కమ్మేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి అది సాధ్యపడుతుందా నిజంగా? అంటే వీళ్ళు ఇరికించాలని చేస్తున్నారా, లేకపోతే ఒకవేళ అవకతవకలు జరిగినాయి దాన్ని వెలికి తీయాలని ప్రయత్నిస్తారా అనేది సెకండరీగా తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎటువంటి ఆరోపణలు కేసీఆర్ ఎదుర్కొన్నప్పటికీ కూడా కేసీఆర్ను అరెస్ట్ చేయడం అనేది సాధ్యపడదా అనేది కూడా చెప్పాలి, జనాలు చెప్పాలి. ఎందుకంటే ఆ కేసీఆర్ లాయల్గా పనిచేసిండా లేకపోతే అధికారంలో ఉన్న నాలు అక్రమాలే చేసిండా అనేది జనాలు డిసైడ్ చేస్తారు. ఆధారాలను బేస్ చేసుకొని న్యాయస్థానాలు న్యాయాధికారులు కూడా డిసైడ్ చేస్తారు.
ఒక్క టీఎంసీ కూడా కష్టమే. మేడిపండు లెక్క తయారైన మేడిగడ్డ బ్యారేజీ డెడ్ స్టోరేజీని 3 టీఎంసీలోపే కుదించే ఛాన్స్. సీకెంట్ ఫైల్స్పై మరింత భారం పడకుండా చర్యలు. రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోయొచ్చని గొప్పలు చెప్పిన గత సర్కారు కట్టినప్పటి నుంచి 4 ఏళ్లలో ఎత్తిపోసింది మొత్తం 168 టీఎంసీలు మాత్రమే. అందులో 118 టీఎంసీలు తిరిగి సముద్రంలోనే కలిసిపోయినాయి. బ్యారేజీకి రిపేర్లు చేసినా గ్యారంటీ ఇవ్వలేమన్న ఎన్డీఎస్ఏ. ప్రాణహితను రివైవ్ చేయడమే బెటర్ అంటున్న ఇంజనీర్లు. ఇక ప్రాణహితను రివైవ్ చేయాలట, అది తప్ప ఇంకొక మార్గం లేదన్నట్టు ఇంజనీర్లు అంటున్నారని చెప్పేసి ఇక చెప్తా ఉన్నారు. ఇక మేడిపండు లెక్క తయారైన మేడిగడ్డ. ఇక మేడిపండు ఎట్లా ఉంటుంది? మేడిపండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టు ఇక మేడిపండు లెక్క మేడిగడ్డ తయారైందట. బయటికి మేలిమై ఉన్నా కూడా లోపలంతా ఇక ఆ పురుగులే ఉన్నాయి అన్నట్టు ఈడ వీళ్ళుగా ఏంటిది వెలుగు వేసిరు. వెలుగులో ఒక వార్త అయితే వేసిరు. కృష్ణా జలాల్లో సగం వాటా మనకు రావాల్సిందే. 2015లో ఏపీతో చేసుకున్న ఒప్పందం తాత్కాలికమే అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ చెప్తుండు. రాష్ట్ర ప్రజల హక్కులు ప్రయోజనాలు కాపాడుతాం. ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు. కృష్ణా జలాల కేసులపై అడ్వకేట్లు అధికారులతో సమావేశం జరుపుతాం. ట్రిబ్యునల్స్ సుప్రీంకోర్టులో గట్టిగా వాదించాలని ఇక సూచన చేసిండట. కృష్ణా జలాల్లో మనకు సగం వాటా రావాలట. దాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు, గట్టిగానే లాక్కున్నాడు. అయినా కూడా కేసీఆర్ అడ్డుకోలేకపోయిందన్న గతంలో రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించిండ్రు. మరి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ గారు ఏం చెప్తా ఉన్నారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అందులో సగం వాటా కృష్ణా జలాలు తెచ్చుకోవాల్సిందే, సుప్రీంకోర్టుతో గట్టిగా కొట్లాడాల్సిందే అని చెప్పేసి కూడా చెప్తుండు. మరి నిజంగా సగం వాటా వస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే 2015లో కేవలం చేసుకున్నది ఒక తాత్కాలిక ఒప్పందం అనే చెప్తుండు.